గండూషం అంటే పుక్కిలు పట్టడం, ఆయిల్ పుల్లింగ్. పొద్దున్నే లేవగానే ఒక చెంచాడు ఏం చేయాలి, నువ్వుల నూనె పుక్కిలు పట్టి ఉంచుకోవాలి. ఒక 10 minutes అట్లా ఉంచేయాలి. ఉంచితే అప్పుడు మనకు చాలా మంచిది. దీని వెనుక పెద్ద సైన్స్. నెక్స్ట్ నస్యం, ముక్కులో నూనె వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నో ఆ నస్యం కాదు, అది తెలంగాణ నస్యం. ఇది ఆయుర్వేదం. అది ముక్కు పొడి పీల్చేది, అది పొగాకు పొడి, అది కాదు నస్యం అంటే. ఇది నస్యం అంటే ముక్కులో వేసే పదార్థం అని అర్థం. అట్లా నస్యం అంటే మనం పీల్చే డబ్బా కాదు, అది పొగాకు పొడి. అది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ. వేప నూనె అది వైద్యం. మామూలుగా జనరల్గా అయితే ఆవు నెయ్యి 2-3 చుక్కలు నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ కర్ణపూరణ, చెవులలో రంధ్రాలు లేని వాళ్ళకు, అంటే మ్యాక్సిమం ఎవరికి ఉండదు, ఎవరో 100కి తప్ప అందరికీ చెవులో నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోవాలి. ఒక 5-6 చుక్కలు ఇటు, ఒక 5-6 చుక్కలు నిండేదాకా ఒక 2 నిమిషాలు అట్నే ఉండాలి. తర్వాత ఏం చేయాలి, కొంచెం వ్యాయామం చేయాలి, కొంచెం వామప్స్. చెప్పినా కదా వామప్స్, కాళ్ళు ఆడేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. రూలు ఇది. వాత శరీరాలు, పిత్తం వాళ్ళు, కఫం వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. చిన్నపిల్లలు చేయాలి, పెద్దోళ్ళు చేయాలి, ముసలోళ్ళు చేయాలి, వయసు వాళ్ళు చేయాలి. నెక్స్ట్ అభ్యంగ. అభ్యంగం అంటే నలుగు పెట్టుకోవాలి. అంటే శనగపిండి కానీ బోలెడన్ని ఇంట్లో పుచ్చిపోయిన పప్పులు ఉంటాయి, ఇంట్లో సహజంగా పుచ్చి పెడతారు కదా, దాన్ని పొడి కొట్టుకుంటే బరకగా వేసుకొని రుద్దుకోవాలి. సో అభ్యంగం ఏం చేయాలి, నూనె తోటి చేసుకోవాలి. ఫస్ట్ నువ్వుల నూనె ఒళ్ళంతా పెట్టుకోవాలి. అందరూ నువ్వుల నూనె పెట్టుకుంటే వాతం తగ్గుతుంది, నొప్పులు తగ్గుతాయి, స్కిన్ చాలా చార్మింగ్ వస్తుంది, స్కిన్ గ్లో వస్తుంది. ఎస్, నువ్వుల నూనె పెట్టుకున్న తర్వాత ఉద్వర్తన నలుగు పెట్టుకోవాలి. సో నలుగు పెట్టుకున్న తర్వాత అప్పుడు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఎట్లా చేయాలి స్నానము, ఖచ్చితంగా అందరు కూర్చొనే స్నానం చేయాలి. ఇది రూలు. ఖచ్చితంగా కూర్చొనే స్నానం చేయాలి. బాత్రూంలలో ఎక్కడ కూర్చుంటాం సార్ అంటే ఒక స్టూల్ కొనుక్కోవాలి, చిన్న స్టూల్, కూర్చొని స్నానం చేయాలి. నిలబడి స్నానం చేయొద్దు ఎప్పుడు, అది శాస్త్ర విరుద్ధం. నిలబడి స్నానం చేస్తే అగ్ని ఖరాబ్ అవుతుంది. సో కింద కూర్చొని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, మరి షవర్ స్నానం ఎట్లా సార్ అని ఒకటి ఉంది కదా మనకు, షవర్. ఎవ్వరూ షవర్ స్నానం చేయొద్దు. షవరు మన భారతదేశంలో లేదు. షవర్ స్నానం చేస్తే ఏమైందంటే బ్రెయిన్లో మళ్ళీ సెల్స్ డ్యామేజ్ అయ్యి వాతం పెరుగుతుంది. ఎప్పుడైతే వాతం పెరుగుతుందో కన్ఫ్యూజన్ అండ్ లాక్ ఆఫ్ మెంటల్ క్లారిటీ అండ్ ఇంకా చెప్పాలంటే చాదస్తం వస్తుంది, మెయిన్ ప్రాబ్లం. అయితే దానికి ఒక పద్ధతి ఉంది. షవర్ స్నానం చేయాలంటే కూడా అప్పుడు ఫస్ట్ బాడీని నానపాలి, కూర్చొని బాడీని నానపాలి. స్నానం చేసేటప్పుడు మొదటగా కాళ్ళు నానపాలి. కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, నడుము, భుజాలు, చేతులు, మెడ, తర్వాత తలకాడికి వెళ్ళాలి. ఇట్లా క్రమక్రమంగా నానుకుంటూ వెళ్ళాలి. అయితే పిత్తం ఉన్న వాళ్ళు వేడి నీళ్ళు చేయకూడదు, చెయ్యరు వాళ్ళు, కానీ చేయకూడదు. పిత్తములో ఉన్నవాళ్ళు అంటే 14 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు వేడి నీళ్ళ స్నానం లేదు. వాతం ఉన్న వాళ్ళు వేడి నీళ్ళ స్నానం చేయొచ్చు. మరి కాలాన్ని బట్టి కూడా బాగా గడ్డగట్టే చలి ఉంది, ఎట్లా సరే ఎగ్జామ్షన్ ఉంది, అప్పుడు కొంచెం మళ్ళా గోరువెచ్చగా చేయొచ్చు. కానీ పిత్తం ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితిలో సమశీతోష్ణ స్థితిలో ఉన్న రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళే స్నానం చేయాలి. ఒకవేళ బాగా గడ్డగట్టే చలి ఉందనుకోండి, ఆ నీళ్ళను కొంచెం గోరువెచ్చగా చేసి చేయొచ్చు. పిల్లలు ఎట్లా చేయాలి, పిల్లలకు గోరువెచ్చని నీళ్ళే చేపియాలి, ఎందుకంటే కఫంలో ఉంటారు. వేడి నీళ్ళు పోసినాం అనుకోండి వాళ్ళకి పిత్తం పెరుగుతుంది, కఫం పోయి పిత్తం పెరుగుతుంది. వేడి అంటే పిత్తం, మళ్ళీ వేడి ఇస్తున్నాం నీళ్ళ ద్వారా. సో వాతం ఉన్న వాళ్ళకు వేడి అవసరం, ఎందుకంటే కీళ్ళల్లో ఉన్నటువంటి జాయింట్లు మెత్తగా కావాలి, అంటే ఆయిల్ లూజ్ కావాలి, నెయ్యి కరగాలి అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు వేడి నీళ్ళ స్నానమే చేయాలి, గోరువెచ్చని నీళ్ళే తాగాలి వాళ్ళు రోజు. మరి వీళ్ళు అందరూ ఏం చేస్తారు, దేశం మొత్తం వేడి నీళ్ళు తాగడం మొదలుపెట్టారు. దేశం అంతా ఇప్పుడు అందరూ వేడి నీళ్ళు తాగడం తప్పు. అందరూ వేడి నీళ్ళు తాగకూడదు. ఎందుకు, మీరు ఆల్రెడీ వేడిగా ఉన్న శరీరం అనుకోండి, ఆల్రెడీ మీ శరీరంలో వేడి ఉంటే మళ్ళీ మీరు వేడి ఇచ్చిర్రు అనుకోండి, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. వేడి నీళ్ళు ఎవరు తాగొచ్చు, ఓన్లీ వాత శరీరం ఉన్నవాళ్ళు, వాత పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వాత కాలంలో మాత్రమే వేడి నీళ్ళు తాగాలి. ఇది స్టోరీ. ఇప్పుడు అర్థమైంది. ఇక అందరు ఏం చేస్తారు ఇప్పుడు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ కదా, కానీ శాస్త్రం ఇదే.